అవునులేండి. అందుకే నేను సమస్యని ఫేస్ చేశాను తప్ప ఇప్పుడు అంటే కష్టం ఏం సమస్యలు ఫేస్ చేశారండి మీరు ఇన్ జనరల్ గా? అదే ఇప్పుడు మామూలు పైకి రావడం కోసం పైకి రావడం కోసం. ఆ, అంటే కొన్ని చోట్ల మీరు అన్నట్టుగా సమస్య వస్తుంది, దాన్ని మెల్లిగా తెలివితేటలనండి లేకపోతే ఓపిక సంయమనయో 100 లక్ష చెప్తారు, అవన్నీ పెట్టుకుని బయటకు వచ్చేస్తారు అనుకో. బట్ కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లో కొన్ని సమస్యలు మాత్రం అసలు ఊపిరి ఆడనివ్వు, అవును. ఊరేస్తాయి. అలాంటి సందర్భాలు మీకు ఏమైనా వచ్చాయి? అసలు అలాంటివి లేనే లేవా మీకు? లేవండి ప్రధాన లేవు. ఓ, ఇంకేముంటాయి? ఇప్పుడు మీకు అంటే మీకు ఏది సమస్య కాదంటున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్నించడమే నాకు సమస్య. ఎందుకంటే మీరు ప్రతిదాన్ని నవ్వుతూ ఆడుతూ పాడుతూ తీసుకుని రాసే మనిషి కాబట్టి. అయ్యో అసలు అవకాశాల కోసం వెతుకుతూ విపరీతంగా స్ట్రగుల్స్ అనుభవిస్తున్న టైంలో కూడా ఆకలి రాజ్యంలో కమలాసంగా ఫీల్ అయ్యేవాడిని. అబ్బో. అవన్నీ అడ్వెంచర్స్ గా ఫీల్ అయ్యేవాడిని తప్ప కష్టాలుగా ఫీల్ అయ్యేవాడిని కాదు. నాకు కూడా ఆ సినిమాలో లాగా ఆకలితో పడుకునే అవకాశం వచ్చింది. అమ్మా, మీరు మామూలు కాదు, దుర్మార్గులు మీరు. తప్ప వరాలు పొందిన రాక్షసుడు మీరు, అంతే. ఏమో ఎందుకంటే అలా అనుకోవడం అన్నది, అలాంటి సందర్భాలు వస్తే మాట్లాడే మాటలు చాలా వేరేగా ఉంటాయండి. కొంతమంది మాట్లాడతారు కదా, అసలు మేము నిద్ర లేని రాత్రులు గడిపాం, పిడికిలి భోజనం లేక. అలాంటి నిద్ర లేని రాత్రులు నేను కలపలేదు. పనిలో నిద్ర లేని రాత్రులు గడిపిన సందర్భాలు ఉన్నాయో తప్ప ఉత్తుకుత్తునే నిద్ర లేకుండా. అవి ఎప్పుడు లేదు. అంటే పని నెత్తి మీదకి ఎక్కి నిద్రపోలేకపోవడం. ఆ పని ఎక్కువ ఉండి మనకి వర్క్ అర్జెన్సీ ఉందనుకోండి, ఎట్లా నిద్ర పట్టుద్ది అసలు? ఎగ్జాక్ట్లీ. అలాంటి పీరియడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్ మీకు? ఏ సినిమా నుంచి స్టార్ట్ అయింది? నాకు గోపాల నుంచి బాగా మంచి అవకాశాలు వచ్చినాయండి. నా ఫస్ట్ సినిమా కృష్ణవందే జగద్గురు నాకు మంచి పేరు తీసుకొచ్చింది. అవును, చాలా మంచి పేరు వచ్చింది. బట్ ఆ తర్వాత 2 years గ్యాప్ వచ్చింది నాకు. ఎందుకు అంటే నాకు హ్యాండిల్ చేయడం చేత కాక అయి ఉండొచ్చు. కొన్ని అవకాశాలు వచ్చి వెళ్ళిపోయినాయి, కొన్ని రాసే అవకాశం వచ్చి కూడా వెళ్ళిపోయినాయి. కొన్ని ఏంటంటే నాకు ఇప్పుడు సపోజ్ ఏదైనా సబ్జెక్ట్ చెప్పాను అనుకోండి, అది నచ్చకపోతే నచ్చలేదని చెప్పే విధానం ఒకటి ఉంటుంది. అవును, నాకు అప్పటికి తెలియదు, మొహమే చెప్పేసేవాడిని. ఏంటి సార్ ఇది ఆడదండి, వాళ్ళు అవతల హర్ట్ అవుతారు కదా. మీకు ఎందుకు ఆడుతుందో ఆడదో మీ పని మీరు చేసుకోవాలిగా, అంతే కదా. సో అట్లాగా కొన్ని పోయినాయి, కొన్ని ఒక్కొక్కదానికి ఒక్కొక్క కారణం. అంటే లౌక్యం లేకపోవడం. లౌక్యం లేకపోవడం కానివ్వండి, వచ్చిన మంచి పేరుని హ్యాండిల్ చేయడం చేత కాకపోవటం కానీ. సో 2 years నా గ్యాప్ వచ్చింది. అది ఈ 2 years లో కూడా పని చేయకుండా అయితే నేను లేదు, సీరియల్స్ రాస్తూనే ఉన్నా. ఓ పక్కన సీరియల్స్ రాస్తూనే ఉన్నా, అక్కడ బిజీగా ఉన్నా. సో అప్పుడు నాకు గోపాల అవకాశం వచ్చింది. సురేష్ బాబు అవకాశం ఇచ్చారు. అక్కడి నుంచి ఇప్పటిదాకా నేను అసలు వెనక్కి తిరిగి చూసుకున్న సందర్భం లేదు. అవునా? అంతే. 2015లో ఆ సంవత్సరమే గోపాల, ఆ నెక్స్ట్ మంతే రిలీజ్ అయింది మళ్ళీ ఇది రాని రోజు. ఆ సంవత్సరమే కంచె, రాజుగారి గది, మొత్తం ఇక ఆ సంవత్సరం అక్కడి నుంచి దుమ్ము లేపేశారు. ఇప్పుడు మీరు ఆ 2 years కొన్ని అవకాశాలు వదిలేశారు కదా, మీరు వదిలేసిన అవకాశాలు పెద్ద హిట్లు అయిన సినిమాలు ఏమైనా ఉన్నాయి సార్? ఇంకోళ్ళు రాసి? ఎందుకు లేవు సార్, నాకు ఈ అవకాశం ఎందుకు పోయిందో ఏంటో తెలియదు కానీ బాహుబలి వాట్ ఆర్ యు టాకింగ్ సార్? బాహుబలి ఫస్ట్ నాతో మాట్లాడారు. అయితే ఆ తర్వాత మరి ఎందుకు నాకు పిలవాల ఏమి అంటే బాగోలేదని చెప్పారా ఏంటి? కథ విని బాగోలేదని చెప్పారు. ఇందాక మీరు అన్నారు అద్భుతమైన కథ అసలు. ఎవరు చెప్పారు మీకు? రాజమౌళి గారే, విజేంద్ర ప్రసాద్? రాజమౌళి గారే చెప్పారు. విజేంద్ర ప్రసాద్ గారు చెప్పలా? ఓకే, రాజమౌళి గారే చెప్పారు. ఆ తర్వాత విజేంద్ర ప్రసాద్ గారితో కూడా కూర్చున్నాను. నాకు అద్భుతమైన అవకాశం వచ్చింది. ఇంకేముంది,
అసలు ఫస్ట్ కృష్ణవందే జగద్గురు రాసిన వెంటనే ఇంత పెద్ద అద్భుతమైన అవకాశం వచ్చింది అనుకున్నాను, కానీ ఎందుకో తెలియదు ఆ సినిమా రాయలేకపోయాను. ఆ తర్వాత RRR రాజమౌళి గారే పిలిచి ఈ సినిమాకి రాయండి. కానీ మీరు మళ్ళీ ఫోన్ చేసి గట్ట ఏం అడగలేదండి, అదేంటండి నాకు మళ్ళీ ఫోన్ చేయలేదు ఏంటి అని? లేదు, అని ఎందుకు పిలవలేదో మరి అట్లా. పెద్ద బాంబు పేల్చారు మీరు. ఏదో మామూలు సినిమా కాకూడదు చెప్పడం. రుద్రమదేవి కూడా చాలా విచిత్రమైన విషయం చెప్పిన, మీరు రాసినవి పెద్ద సినిమాలే, రాయకుండా మిస్ అయినవి పెద్ద సినిమాలే. మీ దృష్టిలో మీ ప్రయాణంలో నేను రాసిన అతి చిన్న సినిమా ఏదని చెప్పాలంటే ఏం చెప్తారు సార్? చిన్న సినిమా అని ఏది చెప్పండి సార్. చిన్న సినిమా ఎందుకంటే రిలీజ్ అయిన తర్వాత హిట్ అయితే పెద్ద సినిమాలు, రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ అయితే నేను అనుకోవటం అది ఎంత పెద్ద బడ్జెట్తో తీసినా సరే చిన్న సినిమానే అది. అంతే తప్ప బడ్జెట్ బట్టి సబ్జెక్ట్ని బట్టి బడ్జెట్ ఉంటుంది, అంతే కదా సార్. సబ్జెక్ట్ బట్టి బడ్జెట్ ఉంటుంది. నేను గమనం సినిమాకి రాశాను, గమనం చాలా తక్కువ బడ్జెట్, అదే అమ్మాయి డైరెక్టర్, లేడీ డైరెక్టర్. అలాగే ఆకాశవాణి సినిమా రాశాను, చాలా తక్కువ బడ్జెట్లో చేసిన సినిమాని. అంత మాత్రం వాటిని చిన్న సినిమాలు, చిన్న బడ్జెట్ సినిమాలు కావచ్చు, చిన్న సినిమాలు కాదు. కానీ ఒక చోట అంటే టెక్నికల్ గా ఇందులో ఒక పాయింట్ ఉంది సార్. ఏంటంటే ఇప్పుడు మీరు ఒక రేంజ్ కి రైటర్ గా వచ్చిన తర్వాత మీ పారితోషికాలు, మీ ఫీజులు అన్ని వేరే రేంజ్ లో ఉంటాయి. బట్ ఈ గమనాలు, ఆకాశవాణులు, ఆకాశరామన్నలు రాయాలంటే మీరు 100% యూ మస్ట్ రెడ్యూస్ యువర్ ఫీజ్ అండ్ అటెండ్ 100%. ఇప్పుడు మంచి సబ్జెక్టు వాళ్ళు లాభాల కోసం సినిమా తీస్తున్నారని నేను అనుకోలేదు. ఇప్పుడు ఆ కథ చెప్పినప్పుడే, గమనం సినిమా కథ చెప్పినప్పుడే మనకు అనిపిస్తుంది ఏమని ఇది వీళ్ళు సూపర్ డూపర్ హిట్ అయిపోద్ది, రికార్డులు పగిలిపోతాయి, లేకపోతే కోట్లు వచ్చేస్తాయి అనే మైండ్ సెట్తో అయితే అసలు ఆ కథ తీరు. కరెక్ట్. ఒక మంచి సినిమాతో మనం మార్కెట్లోకి వెళ్ళాలి, ఒక మంచి సినిమాని, ఒక కొత్త సినిమాని మనం జనానికి చూపించాలి, డబ్బులు వచ్చినా రాకపోయినా పర్వాలేదు అని వాళ్ళకు ప్రయోగం చేస్తున్నారు. ప్రయోగం చేస్తున్నప్పుడు వాళ్ళకి మనం కోఆపరేట్ చేయాలి, అది మన బాధ్యత. కానీ కమర్షియల్ వరల్డ్ అలా అనుకోరు కదా సార్? నేను అనుకుంటాను, మీరు అనుకుంటారు. కానీ అది ఆ మేరకు మీరు తక్కువ వర్క్లు వాటి మీద కొంచెం ఏదైనా సర్కస్గా ఈ సినిమా రాయాలి, ప్యారలల్ గా పెద్ద సినిమా రాయాలి, ఏ సినిమాకి ఆ సినిమానే సార్. అదేలేండి, ఇది వీళ్ళు ఎక్కడ తక్కువ తీసుకుంటున్నారు కదా అని చెప్పేసి ఇక్కడ తక్కువ పని 4 డైలాగులకి 1 డైలాగ్ అట్లాంటిది ఎప్పుడు ఉండదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 8985.